హాయ్ అండి, నా స్టైల్లో కాకరకాయ ఫ్రై అయితే చేస్తాను. కాకరకాయలని చెక్కేసుకున్నాను, చిన్నగా ముక్కలు కట్ చేసుకుని పక్కన అయితే పెట్టేశాను. ఒక గిన్నెలో అయితే కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. కల్లుప్పు, చిటికెడు పసుపు వేసుకుని కాకరకాయలను అయితే స్క్వీజ్ చేసుకుని పక్కన అయితే పెట్టేశానండి. ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకుని ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కింది. కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకున్నాను. కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి స్పూన్తో అయితే కలిపేసుకుని మూత అయితే పెట్టేశాను. నిమిషాల తర్వాత మూత అయితే ఓపెన్ చేశానండి. ఇంకొంచెం కుక్ అవ్వాలి. ఈ లోపు నేను మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను. చేసి కడాయి అయితే పెట్టుకుని 2 స్పూన్లు పచ్చిశనగపప్పును కూడా వేయించుకున్నానండి. స్పూన్ ధనియాలు, జీలకర్ర, మినపప్పు కూడా వేయించేసుకుని పక్కన అయితే 3 ఎండుమిర్చిని కూడా వేయించేసుకున్నాను. వేయించిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా 5 మినిట్స్ చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని బ్లెండ్ చేసేసుకున్నాను. బ్లెండ్ చేసుకున్న పౌడర్ని నేను కాకరకాయ ఫ్రైలో యాడ్ చేసేసుకున్నానండి. అనేది కాకరకాయ ముక్కలకి పట్టేలా అయితే ఒకసారి కలిపేసుకున్నాను. రుచికి సరిపడగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసుకున్నాను. ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.